ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. వరుసగా 13 మ్యాచ్ల్లో 25+ రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 7 4లు 4 సిక్సర్లతో 73 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలో అతను టెంబా బౌమా రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో టెంబా బౌమా కూడా వరుసగా 13 మ్యాచ్ల్లో 25+ రన్స్ చేశాడు. ఇప్పటికే ఐపీఎల్లో వరుసగా అత్యధిక సార్లు 25+ రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. రాబిన్ ఉతప్ప పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. రాబిన్ ఉతప్ప వరుసగా 10 మ్యాచ్ల్లో 25 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ఏషియా ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ క్రమంలో అతను కుమార సంగకర్ర రికార్డును అధిగమించాడు. ఈ శ్రీలంక ఆటగాడు వరుసగా 11 మ్యాచ్ల్లో 25 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్, టెంబా బౌమా 13 సార్లు వరుసగా 25+ రన్స్ చేసి టాప్లో కొనసాగుతూ ఉండగా, బ్రాడ్ హాడ్జ్, జాక్వెస్ రుడోల్స్, కుమార సంగకర్ర, క్రిస్ లిన్, కుమార సంగకర్ర 11 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. చేసింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ, విప్రజ్ నిగమ్ తప్పిస్తే మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ శాంటనర్, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు.